హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు దోస్తులు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అబ్బా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు. అయితే రారా ప్రియుడ పోరమ్మ కూడా సిరీస్ ఎలా ఉంది, బాగుందా? మీరు బాగుందని అంటున్నారని చెప్పి కంటిన్యూ చేస్తున్నాం దోస్తులు. ఇది కూడా రియల్ స్టోరీ అన్నమాట. ఇది మీకు చెప్తున్నాం కదా, అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెప్తున్నాము. అది ఎవరు ఏం కథ అనేది చెప్పలేం, కానీ రియల్ స్టోరీ జరిగింది మాత్రమే ఇక్కడ తీస్తున్నాము. ఇప్పుడు జరిగే కాలం అలాంటివి ఉన్నాయి. భార్య భర్తతో ఇష్టం లేక ఎక్కడికో వెళ్ళిపోయి చంపేయడము, ఇంకా ఏదైనా విషం పెట్టడము లాంటివి చేస్తున్నారు కదా, అలాంటి రియల్ స్టోరీ జరిగిందన్నమాట ఇది. ఇది ఇంకా రాను ఇంకా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడే చెప్పలేం దోస్తులు. ఇంకా హైలైట్ అంటే హైలైట్ ఉండబోతుంది. మీరు మిస్ కాకుండా చూడండి వీడియో మొత్తం. ఎంఎన్ కార్టూన్ తెలుగు ఛానల్ని ఇంతగా ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు. అసలు ఇన్ని రోజుల నుంచి మేము చాలా ఫీల్ అయ్యాము. ఏదో కోల్పోయినట్టుగా ఉండే మాకు. మళ్ళీ పాత సబ్స్క్రైబర్స్ వచ్చి అందరూ హాయ్ హలో అక్క మేము ఉన్నాము లతక్క గంగక్క రాజా అని మాట్లాడుతూ ఉంటే మాకైతే చాలా హ్యాపీగా ఉంది దోస్తులు. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము రోజు వీడియో ఎందుకు పెట్టమండి, ఖచ్చితంగా పెడతాము. మన గురించి మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నెగిటివ్గా, ఇంకా అవన్నీ వదిలేస్తున్నాం మేము. ఎవరైనా ఏమైనా మాట్లాడుకొని మేమైతే వీడియో పెట్టడం అనేది ఆపము. ఖచ్చితంగా డైలీ వీడియో పెడతాం దోస్తులు. మీరు ఏమి ఫీల్ అవ్వకండి. ఒక రోజు కాకపోయినా నెక్స్ట్ డే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఏమైనా విషెస్లు ఉంటే చెప్పండి, విషెస్ కూడా చెప్తాము. స్టార్టింగ్లో ఎంఎన్ కార్టూన్ తప్ప వేరే ఛానల్ ఎవ్వరూ చెప్పలేదు విషెస్ చెప్పేవాళ్ళు. మీకు మంచి రోజులు ఉన్నాయి ముందు ముందు అని మన పాత సబ్స్క్రైబర్స్ అయితే మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. ఇలాగే సపోర్ట్ చేయండి దోస్తులు. వీడియో చూడగానే జర లైక్ చేయండి, పక్కకు ఐప్ అని ఉంటుంది ఆప్షన్, ఐప్ నొక్కండి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి దోస్తులు. ఈ సిరీస్లో అన్ని రకాల కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్, లవ్, మరి ఇంకేంటి భర్తను కాదని లవర్తో లేచిపోవడం లాంటివి అన్నీ కలిపి ఉన్నాయండి. ఇది ఎందుకంటే రియల్ స్టోరీ కాబట్టి మనం జరిగినట్టుగానే ఈ స్టోరీలో మేమైతే మక్కి దింపుతున్నాము. మేము ఎలా అయితే మాకు రాసిచ్చారో అలాగే చేస్తున్నాం దోస్తులు. ఏ మాత్రం ఇక్కడ మార్పులు చేర్పులు అనేటివి లేవు. అయితే మీకు ఎలా ఉంది అనేది ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. మస్తుగా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా వీడియో అయితే డైలీ పెట్టండి, మీరైతే మర్చిపోకండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అంటున్నారు కాబట్టి డైలీ వీడియో పెడుతున్నాం దోస్తులు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడాలని అనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు పదండి. ఒక్క నిమిషం దోస్తులు, ఎందుకంటే మీతో మాట్లాడే విషయం ఇంకొకటి ఉంది. అయితే తప్పుగా అనుకోవద్దండి. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవ్వరము ఊహించలేం కదా. ఈ సిరీస్లో స్వాతి అనే ప్లేస్లో ఉన్న ఆవిడ మాత్రం బ్యాడ్ కాదు, మంచిదే. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది కాబట్టి ఆమె అలా తయారైపోయింది. మీరు తప్పుగా మాత్రం అనుకోకండి దోస్తులు. ఏయ్ సిరి, ఆగవే, ఆగమంటున్నానా? నీతో మాట్లాడాలి. నా సుందరి, నా స్వప్న సుందరి, ఒక నిమిషం బ్రేక్ వెయ్యవే నా బుల్లెట్ బండి. ఎవరయ్యా నువ్వు? దారి కాసి మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? అబ్బా, ఎవరంటుంది బామ? లోక కళ్యాణం కోసం ఫ్రెండ్ గాడి బాధ్యతలు మోస్తూ ఒక రోజు కనిపించకుండా పోతే నన్నే మర్చిపోతావా సిరి? నా గుండెకాయ, నా ఊపిరి, నా సిరి ఎక్కడుందో ఏమైపోయిందో అని ఊరంతా వెతుకుతుంటే నువ్వేమో ఇక్కడ రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నావే. ఏంటి ఆ స్పీడు? నా సవాలు ఏమైనా నిన్ను అంతరిక్షంలోకి లాంచ్ చేయమని చెప్పారా ఏంటి? ఓహో, వచ్చారా సీను గారు? ఎక్కడ తిరుగుతున్నారో ఎవరికి తెలుసు. బాధ్యతలు. నేను ఎన్ని రోజుల నుంచి నువ్వు వస్తావా రావా అని కండ్లు కాయలు కాసేలా చూస్తున్నాను. నీకు తెలుసా అసలు నేను నన్ను పట్టించుకుంటున్నావా నువ్వు? అమ్మ బాబాయ్, కోపాన్ని చూడు, నిప్పు కణికలా మెరుస్తుంది నా సిరి. అంత కోపం ఎందుకే నా బంగారం? నీకోసమే కదా ఈ సీనుగాడి గుండె కొట్టుకుంటుంది. ఒక్క నిమిషం ఆపమంటే ఆపకుండా అలా వెళ్ళిపోతున్నావేంటే?
ఆపను, ఎందుకు ఆపాలి? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నేను మాత్రం ఇక్కడే కూర్చోవాలా? ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ తోలు తీస్తా, జాగ్రత్త. అసలు ఏం మాట్లాడాలి నీతో? తోలు తీస్తావా? తీసే, నీ చేతులతో అయితే ఆ చర్మం వలుపు కూడా నాకు ఆ అలంకారమే సిరి. అయితే ఇక్కడ రోడ్డు మీద ఎండలో ఏంటే గొడవ? ఆ చెట్టు నీడ కూర్చొని ప్రశాంతంగా గొడవ పడదాం. ఏంటి చెట్టు నీడ కూర్చోవాలా? నేనేమన్నా నీకు ఖాళీగా కనిపిస్తున్నానా? నాకు చాలా పనులున్నాయి. పోయి పని చూసుకో. అవును మరి, దేశాన్ని రక్షించే పనులన్నీ నీవే కదా. ఒక పక్క నేనేమో నా సిరి ఎక్కడుందో ఏమైపోయిందో అని దేవులాడుతూ ఉంటే, గడ్డం పెంచుకుని ఉంటే నువ్వేమో ఇక్కడ రాకెట్ స్పీడ్లా వెళ్తున్నావు. ఆపమంటే వినవు. నా సైకిల్ ఏమో స్పీడ్ ఇంతకన్నా ఎక్కువ వెళ్ళదు. మేఘాల్లో దూసుకెళ్ళిపోతున్నావేమో నువ్వు. ఏంటి సిరి, ఎందుకంత కోపం? చాలులే, ఇంకా చాలు. నీ సెటైర్లు ఆపసీను. ఎప్పుడు ఇంతే, ఏదో ఒక కామెడీ మాటలు చెప్పి నవ్వించడమే. టాపిక్ మొత్తం డైవర్ట్ చేస్తావు. నవ్విస్తాను సిరి, ఎందుకంటే నీ నవ్వులోనే కదే నా ప్రపంచం ఉంది. ఆ ఫ్రెండుగాడి తిక్క పనుల వల్ల కొంచెం బిజీ అయ్యానే, కానీ ఈ సీనుగాడి మనసంతా నీ దగ్గరే ఉందే. ఇక మీదట నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనే. ప్లీజ్ నా మాట నమ్ము సిరి. నిజంగానేనా? మళ్ళీ మాయమైపోవు కదా? ప్రామిస్ చిరి. నువ్వు ముందు, నేను వెనకాల. ఈ సైకిల్ ప్రయాణం ఇలాగే సాగిపోవాలి. నువ్వు సెటైర్లు వేస్తూ ఉండు, నేను నవ్వుతూ భరిస్తా. పద, ఇకనైనా చెట్టు నీడకి వెళ్దామే. సరే పద, నీ తోలు తీసి ఎండలో ఆరేస్తాను. పద, నువ్వు చెప్పినట్టు వినాలి అంటే నీకు కొన్ని కండిషన్లు పెట్టాలి ఇప్పుడు. పద, నేను కూడా నీతో మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి. ఏమయ్యో నా ముద్దుల మొగుడు, ఇదిగో నీకు ఇష్టమని ప్రత్యేకంగా పాలకోవా వేడివేడిగా ఉంది, చేసి తీసుకొచ్చాను. ఒక్క ముక్క నోట్లో వేసుకొని చూడు. అమ్మో, దీని ఏషాలు ముసలోని దగ్గర ముసలి వయసులో మళ్ళీ ఈ ఎకశకాలేంటో. నేను తీసుకురాగానే ఏదో ఒకటి పట్టుకొని వస్తుంది ఈ సంతి, 2 జుట్ల సంతి. ఏమే, నేను నా మొగనికి ఏదైనా వండి పెట్టుకుంటా, అప్పుడే నువ్వు కూడా ఏదో తీసుకొని సుడుండమ్మ సుతారమని వస్తావేందే? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? మొన్న ఈమె చేసిన దొండకాయ ఫ్రై తిన్నాం కదా, అబ్బో, అందులో ఉప్పు లేదు, కారం లేదు సరిగ్గా. దీని ముఖం ఉన్నట్టే ఉంది, ఏడ్చినట్టు. ఏమే, నన్ను అంటున్నావు కానీ నువ్వు చేస్తే ఆయనకు జీర్ణించుకునే శక్తి కూడా ఉండదు. అది ఒకటి ఉడుకుతుంది, ఒకటి ఉడకది. ఒకసారి ఉప్పు ఉంటుంది, ఒకసారి కారం ఎక్కువ ఉంటుంది. నీ ముఖంలాగానే ఉంది. ఏమయ్యా, అది తీసుకురాగానే మళ్ళా మనసు అటు మళ్ళిందా ఏమి? ఇది తినకుండానే పోతున్నావు? కూర్చో సప్పుడేక. నాకు తెలిసే మీరిద్దరూ గుద్దుకుంటారు ఇప్పుడు. నాది తిను అంటే నాది తిను అంటారు, కానీ నేను ఎవరిది తినకుండా మళ్ళా పక్కింట్లో ఎవరి దగ్గరన్నా ఆడుకొని తినాలి. మీరు గుద్దుకోవడానికే కదా. ఒకతేమో పాలకోవ అంటది, ఇంకొకతేమో గుత్తి వంకాయ అంటది, కానీ అవి రెండు నా కడుపులకు పోవు. ఎందుకే నా జీవితంతో ఇట్లా ఆడుకుంటున్నారు? ఆపవే నీ ఏషాలు. పాలకోవ చేసిందంట సుందరాంగి, పాలకోవ. స్వీట్ తినబెడతావే షుగర్ ఉన్న ముసలోనికి? అంటే ఇప్పుడే యమున్ దగ్గరికి పంపించాలనే ఆలోచనతో ఉన్నావు కదా నువ్వు నిమ్మలంగా ఉండొచ్చు. ఎట్లయినా చిన్నపిల్లల దగ్గరికి పోతాడనే ఆలోచనతోని వాణ్ణి ఎట్లనన్నా యమున్ దగ్గరికి పంపించాలనే ఆలోచనలో ఉన్నావన్నమాట. ఏయ్ ఆపండే బాబు. ఒకదానికేమో వయసు పెరిగినా నోరు తగ్గదు, ఇంకొక దానికేమో వంట రాకపోయినా వితండవాదం చేస్తూ ఉంటది. ఓ ఒకలాడి, నీ వల్లనే కదనే నా మొగడు వయసు పెరిగింది, ముసల్దానవైనవు, అది ఇది అని నన్ను అంటున్నాడు. ఏమయ్యా, అది ఎట్లా మాట్లాడుతుందో చూసినావా? పెద్ద భార్య అని వెనకకేసుకొస్తున్నావు. నీ మీదనే ప్రేమ ఎక్కుందా అని నాతోనంటావు. ఇప్పుడు అది మాట్లాడుతున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడతలేవు. నీ నోట్లేమన్నా పెట్టుకున్నావు? వేసుకొస్తాడే సంతి, నీకేం చేసేది ఉంది? నా మొగడు నన్ను వెనకకేసుకొస్తాడు. ఇప్పుడు నువ్వు పోతివే నన్ను అనడానికి. స్టార్ట్ అయింది ఇక. రాజీ మంట పెద్దగానే అయ్యేటట్టుంది. ఇప్పుడు నేను ఇడికించి తప్పించుకోకపోతినంటే ఇద్దరి మధ్యలో నన్ను కూడా కొట్టి చంపేస్తారు వీళ్ళు. అందుకే ఇటు నుంచి పోయి అన్న ఇంత బుక్కడు అడుకొని తిన్నది బెస్ట్.
రోజు రాత్రి కాగానే నేను పెద్ద గొప్ప నేను పెద్ద గొప్ప అని ఇద్దరు కొట్లాడుకుంటారు. నువ్వు వండింది తినమంటావు, నువ్వు వండింది తినమంటావు. ఇద్దరు వండింది తినకుండా ఈ ఉపాసం వండుకుంటా. ఇప్పుడు ఏందేనా ఘోష? ఇప్పుడు అన్నం పెడతారా లేదా? నువ్వు ఎక్కువ హుషారు చేయకే, పోసి 2 జుట్ల పోసి నీ జుట్లు కోసేసి ఊరు మీద ఊరేగిస్తా. ప్రతిసారి నా జుట్లు కోసేస్తా అంటే కోసించుకోవడానికి రెడీగా ఉన్ననుకుంటున్నావే? నీ పిల్లగా కూడా పోయనికి నేను రెడీగా ఉన్నా. ఓ టింపులాడి వచ్చిందమ్మా వయ్యారి, ఇంకా 16 పడుచు పిల్లని అనుకుంటున్నావే నువ్వు? ఆ 2 పిల్లక జుట్లు లేకపోవాలే సంతి ఏమనుకుంటున్నావో? నీకు దండం పెడతానే, జర ఓపిక పట్టే. నాకు బుక్కెడు అన్నం పెట్టుండే. అన్నం పెట్టిన తర్వాత మీరిద్దరు గుద్దుకొని సావనన్న సాగుండి ఏమన్నా చేయండి. పొద్దంతా పొలం కాడికి పోయి వచ్చిన కడుపులా ఎలుకలు కాదు ఏనుగులు పరిగెడుతున్నాయే. జర నన్ను కూడా పట్టించుకోండి. మీరిద్దరు కొట్లాటలు ఎప్పటికీ ఉండేవే. ఒగలాడి వస్తే ఒళ్ళంతా నొచ్చా అంట. ఏ మొగల వాడుతున్నావే నువ్వు నా ముందట? నా మొగడు నేనేదన్నా వండి పెడతా. ఇప్పుడు నీకేమొచ్చిందే నొప్పి? చూసినావా దాని మాటలు? చూసినావా దాని శాతలు? చూసినావా? పెద్దదాన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు నోట్ల ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. దాని నోట్ల ఉప్పలు బొల్వా. ఇగో దాన్ని తింటావో ఏమైనా చేస్తావో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇక నేను పోతున్నా. నా దగ్గరికి రాకు, నా దగ్గర తినకు, నాతో మాట్లాడకు. అది నన్ను తిడుతుంటే నువ్వు సప్పుడు చేయకుండా ఉన్నావు కదా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. ఇక పోసి అది పోయింది. ఇక నువ్వురా వచ్చి నాకు ఒళ్ళ కూర్చొని తినబెట్టు. మంచిగా ముద్దలు కలిపి పెడుదుదాయే చిన్నపిల్లమ్మ. ఏంది తినబెట్టాలా? నీకు కొంచెం కూడా సిగ్గులేదు? అది తిడుతుంటే నన్ను అన్ననా అని మాటలు అంటుంటే నోట్ల ఏమో పెట్టుకున్నట్టు అట్లనే నిలబడుతుంది. ఇప్పుడు ఏమొద్దా తినబెడుదుదా అని ఒగలబడబడుతుంది. తిండి లేదేం లేదు పో. ఇది కుక్కలకైనా పోస్తా కానీ నీకు మాత్రం పెట్ట. మీ ఇళ్లలో ఎవరైనా ఇద్దరు భార్యలతో ఏగుతున్నారా? ఏగితే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నాకు ఒక్కరోజు కడుపు నిండా పెట్టలేదు నా ఇద్దరు పిల్లలు. వాళ్ళు గుద్దుకొని తరువాత అది కుక్కల పాలైనా పోస్తాం గాని నీకు మాత్రం పెట్టంరా. నువ్వు నాకు సపోర్ట్ చేయలేవంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేవంట అని ఈ ముసలి పానానికి బుకెడు మెతుకులు కూడా పెడతలేరబ్బా. ఏం చేయమంటారు ఫ్రెండ్స్? ఇద్దరిని మంచిగానే చూస్తున్నా, అయినా కూడా ఇద్దరు మంచిగా ఉన్న రోజు అంటూ లేదు. నా కర్మానికంట దొరికిరు వీళ్ళిద్దరు. ఏ స్వాతి, వస్తున్నప్పుడు కనీసం ఆ డోర్ కొట్టి రావాలనే కొంచెం జ్ఞానం కూడా లేదా నీకు? పర్మిషన్ తీసుకోకుండా అట్లా లోపలికి వచ్చేస్తావా? నాకేం నచ్చలేదు నీ ప్రవర్తన. మేమిద్దరం ఇక్కడ ఏకాంతంగా ఉన్నాము. నా బెడ్రూమ్లోకి రావడానికి నీ పర్మిషన్ ఏంటి రాజా? అయినా ఇది ఆఫీస్లో కాకుండా బెడ్రూమ్లో కూడా సరసాలాడుతుందేంటి? రోజు రోజుకి మీరు బరి తెగిస్తున్నారేంటి? మీరిద్దరు లవర్స్ అయితే మాత్రం ఇంటికే తీసుకొని వస్తావా? పెళ్ళా ముంగట ఏంటి నీ వేషాలు? ఏంటి రాజా ఈవిడ కొంచెం కూడా సెన్స్ లేదు. మన ప్రైవసీని పాడు చేసిందే కాకుండా ఇంకా అరుస్తుంది. ప్లీజ్ రాజా, నాకు డిస్టర్బ్గా ఉంది. ఆవిడ్ని తొందరగా వెళ్ళమని చెప్పు. ఏంటి నీకు ప్రైవసీ కావాలి? నోరు అదుపులో పెట్టుకో. నేను ఈ ఇంటి కోడల్ని, రాజా భార్యని. నువ్వెవరో తెలియదు కానీ నా మొగుడు పక్కన కూర్చోవడానికి నీకు ఇంకా ఎన్ని గుండెలు? మళ్ళీ నాకే నీతులు చెప్తున్నావు? మొన్న నువ్వేనంట కదా పెళ్లి చూపులో కూర్చున్నప్పుడు నీ పెళ్లి చెడిపోయిందంట కదా. నీ ఏషాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోయినట్టున్నారు. పరాయి మగాడి పక్కన కూర్చోవడానికి సిగ్గు లేదా? సిగ్గు అనిపించట్లేదా? అబ్బాబ్బాబ్బాబ్బా, నువ్వే మాట్లాడుతావా? ఇంకెప్పుడన్నా మాట్లాడుతావా? నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకు అర్థమవుతుందిలే అమ్మ స్వాతమ్మ. మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? మా మధ్య ఉన్న ఈ మధురమైన ఏకాంతాన్ని ఎందుకు భంగం చేశావు? కాసేపు మమ్మల్ని ఇలా వదిలేయి, వెళ్ళిక నుంచి. అర్థం కాలేదా స్వాతి ఇంకా నీకు? చెవులు కూడా మధ్యమైనయ్యా. నా డార్లింగ్ చెప్పింది నీకు అర్థమైంది కదా. మరి ఇంకెందుకు నిలబడ్డావు? మంచిగా స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా ఇద్దరికి. ఏంటి రాజా ఇది? ఈవిడ అసలు కదలట్లేదు ఇక్కడి నుంచి. నిలబడి ఇట్లా వింత జంతువులను చూసినట్టు చూస్తుంది. అసలు మనుషులకి ఏకాంతం అంటే ఏంటో అర్థం కాదా? ఈ కాలం మనుషులకు అర్థం కాదులే. మన ఏకాంతానికి భంగం చేయడానికే కంకణం కట్టుకున్నట్టుంది ఈమె. ఛీ, నీ బతుకు చేయడా ఎందుకే? నీ బతికెందుకే? మా ఆయనను నేను ఉండగానే ఆయన పక్కన కూర్చొని సరసాలాడతావా? సిగ్గుండాలి కొంచెమైనా. నీకు రేపు పెళ్ళి ఎట్లా అవుతుంది? చూడు రాజా, ఎట్లా మాట్లాడుతుంది నీ పిల్లం. ఇన్ని మాటలు పడడానికా నీతో ఇలా నటిస్తున్నాను?
ఝాన్సీ, అది నాటకం అనే దానికి తెలిస్తే మొదటికే మోసం వస్తుంది. సైలెంట్గా కొద్దిసేపు భరించు. ఏ మొగోడికైనా ఏ ఆడదానికైనా తన భార్యతోని కానీ భర్తతోని కానీ ఇలా వేరే సంబంధం ఉంది అంటే తట్టుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు. అందుకే అది అలా మాట్లాడుతుంది. సిగ్గు శరం లేని మనుషులు, సిగ్గు శరం లేని మనుషులు. తుత్తు. రాజా, ఎన్ని రోజులు ఈ నటన? అసలు ఎందుకు? స్వాతితో మంచిగా ఉంటే అయిపోతుంది కదా. ఆమెతోని అలా ఉండడం ఎందుకు చెప్పు? మీ అమ్మ నాన్న కూడా ఇష్టంతోనే చేశారు కదా నీకు ఈ పెళ్ళి. మరేంటి ఈ నాటకం ఏంటి? నాకు దాని గురించి చెప్పట్లేదు అసలు పూర్తిగా. అసలు మీ మధ్య ఏం జరుగుతుంది? చెప్తాను, విషయం మొత్తం నీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. అసలు స్వాతి నేను పెళ్లి చేసుకున్నది ఇష్టంతోని కాదు. వాళ్ళ అమ్మ నాన్న బలవంతం చేస్తే నన్ను పెళ్లి చేసుకున్నది. రాజేష్ అనే అబ్బాయి ఆల్రెడీ స్వాతికి లవరు. కానీ ఏదో అమ్మ నాన్న చేసిన సంబంధం వాళ్ళని కాదని ఇప్పుడు రాజేష్తో వెళ్ళిపోతే అమ్మ నాన్న పరువు ఏమవుతుందో అని చెప్పి బలవంతంగా మనసుకి ఇష్టం లేకపోయినా సరే నా ఇంట్లో ఉంటూ నాతో మంచిగా ఉండాలని ఆలోచిస్తుంది. కానీ శారీరకంగా కాదు, మానసికంగానే మేమిద్దరం కలిసి లేము. ఇంకా శారీరకంగా ఎట్లా కలిసి ఉంటాము? అందుకే ఝాన్సీ ఇలా ఆలోచించాను. ఆమెకు నా మీద విరక్తి చెందుతుంది. ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన ఒకరోజు వస్తుంది. రాజేష్తో మాట్లాడుతుంది, కలుస్తుంది, హాస్పిటల్కి వెళ్తుంది అంతోని. కానీ విషయం నాకు తెలియదని అనుకుంటుంది. అతని మీద స్వాతికి ఇష్టం ఉంది, కానీ భయం భక్తితో మాత్రం ఇక్కడ ఉంటుందంతే. అయ్యా, స్వాతి వెనుక ఇంత కథ ఉందా? వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం ఉండి ఈ పెళ్లి చేసుకుందా? అంటే ఆల్రెడీ ఒకరిని లవ్ చేసి అతనితో ఉంటూ ఈ ఇంట్లో ఉంటుందా? అయ్యా బాబోయ్, ఇదంతా గందరగోళంగా లేదా రాజా? ఎవరికైనా తెలిస్తే, చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుంది? నీ పరువేమవుతుంది? అవును ఝాన్సీ, నీతో ఇలా క్లోజ్గా ఉంటే నువ్వు నా లవర్వి అని చెప్తే మనసు విరిగిపోయి రాజేష్తోనే వెళ్ళిపోతుందేమో అనే ఆలోచనతో ఈ ప్లాన్ చేశాను. కానీ ఎన్ని కష్టాలైనా అనుభవిస్తుంది. నీతో నేను ఇలా మంచిగా ఉండడం కూడా చూస్తుంది, కానీ అసలు వెళ్ళిపోవట్లేదు కదా. ఆ వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా రావట్లేదు. రాజేష్తో కలిసి వెళ్ళింది అంటే షాపింగ్లోకి అటు ఇటు వెళ్ళలేదు, కానీ హాస్పిటల్కి వెళ్ళారు ఎందుకో. ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేను కాదు, రాజేష్. ఇది చాలా ఘోరమైన పరిస్థితి కదా. అసలు నేను వాళ్ళిద్దరిని కలపాలి, పెళ్లి చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. స్వాతి అంటే నాకు కూడా ఇష్టమే, కానీ ఏం చేయలేను. అతనితో పెళ్లి కావడమే న్యాయం. నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ స్వాతి మంచిగా ఉండాలి ఝాన్సీ. ఇదేంది మొత్తం అయోమయంగా ఉంది. అయితే స్వాతి రాజేష్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే రాజాకు నాకు క్లియర్ అయిపోతుంది దారి. ఇప్పుడు అర్థమైంది నాకు. రాజాకు నేనంటే ఇష్టం కలగాలి అంటే అతను చెప్పినట్టు వినాలి. అన్ని విషయాలలో రాజాను గౌరవించేటట్టుగా మాట్లాడాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రేమించిన పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పేం కాదు కదా. ఇప్పుడు రాజేష్ని స్వాతిని కలుపుతున్నాడు కాబట్టి మనమిద్దరం కలవాలనే ఆలోచన కూడా వస్తుంది రాజాకు. వావ్ ఝాన్సీ, నీ పంట వండిందే. నువ్వు ఎన్ని రోజుల నుంచి కలగంటున్నావు రాజాని పెళ్లి చేసుకోవాలని. ఇప్పుడు నీ కోరిక నెరవేరబోతుంది. ఏంటి ఝాన్సీ, ఏం ఆలోచిస్తున్నావు? నేను చేసింది తప్పా రైటా చెప్పు. ఆమె మనసు చంపుకొని ఇక్కడ ఉండడం ఎందుకు? ప్రేమించిన వాడితోనే వెళ్ళిపోవచ్చు కదా. ఈ రోజులలో ఎన్ని జరుగుతలేవు. ప్రేమించిన వాడి కోసం భర్తను లేపేయడమో, ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆగం చేయడమో, కూల్ డ్రింక్స్ లేదో కలపడమో, ఇవన్నీ చేస్తున్నారు. అదంతా ఎందుకు చెప్పు? ఆమె అతను హ్యాపీగా ఉంటే నాకు అదే కావాలి. ఇంకా నేను ఈ జీవితాంతం ఇలాగే ఉండిపోయినా సరే ఉంటాను, కానీ స్వాతి మాత్రం మంచిగా ఉండాలి. ఏం లేదు రాజా, నీదెంత మంచి మనసు అని అలా ఆలోచించుకుంటూ ఉన్నాను. మరి స్వాతి అతనితో వెళ్ళిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఇలాగే ఉంటావా? నువ్వు పెళ్లి చేసుకోవా? నీ జీవితం ఏమైపోవాలి? నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా రాజా. నా గురించి నేను ఎప్పటికీ ఆలోచించుకోను ఝాన్సీ. అందరు బాగుండాలని కోరుకుంటాను, కానీ నన్ను చూసి ఎవరైనా మూర్ఖుడు,
విలన్ లాగా కనిపిస్తున్నానని అనుకుంటారు. కానీ వాళ్ళ మంచి కోసమే నేను ఆలోచిస్తున్నానని వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. మా అత్త మామ, మా అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఒకరోజు ఈ విషయం మాట్లాడదామని అనుకుంటున్నాను. ఝాన్సీ, నువ్వేమంటావు? స్వాతి ఇలా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అతనితో ఉండాలనుకుంటుంది. నేను కరెక్ట్ కాదు స్వాతికి. ఆల్రెడీ అతన్ని ప్రేమించినప్పుడే మీరు పెళ్లి చేశారు, తప్పు చేశారు మామయ్య, అత్తమ్మ అని వాళ్ళిద్దరికీ నచ్చజెప్పి స్వాతిని అతనితో పంపించేద్దామని అనుకుంటున్నాను. ఝాన్సీ, నువ్వేమంటావు? అయ్యో బాబోయ్, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు రాజా? అలా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? నిన్ను తప్పుపడతారు. నీకు ఇష్టం లేదేమో, నీకు ఇంకెవరైనా ఉన్నారేమో, అదంతా మర్చిపోతుంది రాజా. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. మా అమ్మాయి అలాంటిది కాదు అని అంటారు ఏ తల్లిదండ్రులైనా. నువ్వు ఆలోచించుకో, ఈ విషయంలో మాత్రం ముందడుగు ఇయ్యకు. బాగా ఆలోచించుకున్న తర్వాత చెయ్యి. సరేలే, మళ్ళొక రోజు మంచిగా నిర్ణయం తీసుకొని వాళ్ళతో మాట్లాడాలా వద్దా అని అనుకుంటాను. చీకటైంది, ఇంకా నిన్ను డ్రాప్ చేసి రావాలా, లేదంటే వేరే రూమ్లో ఎక్కడైనా పడుకుంటావా? పక్క రూమ్లో పడుకుంటాను రాజా. ఇప్పుడు వెళ్తే నానమ్మ అరిచి గోల చేస్తుంది. ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళావు, ఏంటి నీ తిరుగుడు ఏంటి అని పెద్ద రాదాంతం చేస్తుంది. ఎందుకంటే మొన్న మళ్ళీ నువ్వు వచ్చి పెళ్లి చూపులను జరగొట్టావు. ఇంకా నీకు నాకు ఏదో ఉంది అని అనుకుంటుంది నానమ్మ. నువ్వేమో ఇలా ఉన్నావు. ఏం సమాధానం చెప్పాలి నానమ్మకు? నేను డ్యూటీ మీద వెళ్ళాను, నైట్ అక్కడ చీకటైంది, ఉన్నానని చెప్తాను. రేపు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాను, పక్క రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. లే రాజా, నువ్వు పడుకో. సారీ ఝాన్సీ, నా వల్లే నీకు అన్ని కష్టాలు. అదేం లేదు రాజా. సరే, ఏం ఆలోచించకుండా పడుకో, పొద్దున మాట్లాడుకుందాం కానీ. దోస్తులు ఎట్లున్నారు? గట్లనే మంచిగున్నారా? ఇంకేంది సంగతులు? ముందైతే మన వీడియోని గట్ల ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, అట్లనే కింద కామెంట్ కూడా చేయండి దోస్తులు. ఇంకెందుకు మరి చూస్తున్నారు కానీ మొన్న మన పాత దోస్తులందరూ వచ్చి మాకు కామెంట్ చేసిర్రు. దానికైతే మేము చాలా హ్యాపీ అయినాము. మరి రారా ప్రియుడ పోరము కూడా సిరీస్ అసలు ఎక్కడికి పోతుంది, ఎందాక పోతుంది, సిరీస్ ఈయనగాళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఇలా చాలా ట్విస్టులు ఉన్నాయి. మీరు ఆరాటపడుతున్నారు కదా ఏమవుతుంది అని. అర్థమవుతుందా మరి మీకు? అర్థమైతే మాకు కామెంట్ చేయండి. కొత్తోళ్ళు పాతోళ్ళు అందరూ కామెంట్ చేయండి. మరి ఈ వీడియో ఎట్లుందనేది కామెంట్ చేస్తేనే కదా దోస్తులు మనం ముందుకు వెళ్ళగలుగుతాము. మన పాత సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చి నర్సక్క, గంగా, లత, రాజా అని అన్ని సిరీస్లోని ఇక పాత్రలకు ఆయి బాయి చెప్తున్నారు. మంచిగానే ఉంది, నాకైతే మస్తు నచ్చింది మీరు అట్లా పలకరించడం. ఇక కొంతమంది ఉంటారు కుళ్ళుబోతోళ్ళు, ఇక వాళ్ళని పట్టించుకుంటూ పోతే మనం ముందుకు సాగలేం కదా దోస్తులు. అందుకే మరి మీకు ఎట్లా అనిపించిందో మాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక పెళ్ళిళ్ళు పేరంటాలు ఏమన్నా ఉంటే కూడా చెప్పండి, మీకు విషయం చెప్తాము. మరి మంచి సిరీస్తో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళా బాయ్.